హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో నేను మీకు చూపించబోయే వీడియో ఏంటంటే వంకాయ పెసరపప్పు టమాటా కర్రీ. ఫస్ట్ అయితే వంకాయని టమాటాలని కట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ కర్రీ చేయడానికి గిన్నె ఒకటి పొయ్యి మీద పెట్టి అందులో సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ మెంతి ఆకు కూడా వేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కట్ చేసి పెట్టిన ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ తిప్పుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. మొత్తం తిప్పుతూ ఉండాలి. వంట చేసేదైతే కట్టెలు పొయ్యి ఫ్రెండ్స్, సో అందుకే పొగ ఎక్కువగా అడ్డొస్తుంది. ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టిన వంకాయలని కడిగి గిన్నెలో వేసుకోవాలి. సాల్ట్ వాటర్లోనే కడుక్కోవాలి ఫ్రెండ్స్ వంకాయల్ని. తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలానే కల్లులుప్పు కూడా వేసుకోవాలి.
మొత్తం కలిసే వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు పెసరపప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అది మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ పెసరపప్పు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు వంకాయ టమాటా పెసరపప్పు బాగా ఉడకాలి ఫ్రెండ్స్. కొన్ని గోరువెచ్చని నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్. వేడి చేయకపోయినా పర్వాలేదు, బట్ అవి ఏంటంటే రైస్ కోసం వాటర్ హీట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో ఆ వాటర్ కొన్ని పోసారు మెత్తగా ఉడకడం కోసం. ఇప్పుడైతే క్లోజ్ చేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. మీకు వీడియో మరీ లెంతీగా ఉంటే చూడాలనిపించదు అని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అలానే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్ నేను మీకు అందిస్తూనే ఉంటాను. అలానే కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. బాగా మెత్తగా ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. అప్పుడే పెసరపప్పు అనేది బాగా మెత్తగా ఉడికి టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలానే సరిపడా కారం వేసుకోవాలి. అలానే మసాలా, మొత్తం తిప్పుతూ ఉండాలి. ఏ కూరైనా అడుగంటితే అస్సలు టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను. సో అడుగంటకుండా చూసుకోవాలి. మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పక్క స్టవ్ మీదకి పక్కన పొయ్యి మీదకి అయితే షిఫ్ట్ చేశారనమాట. కొంచెం లో ఫ్లేమ్ ఉండాలి. సో ఇది కట్టెల పొయ్యి కాబట్టి హోటల్స్లో అంటే పెద్దగా ఉంటాయి, అందుకని చెప్పేసి చిన్న పొయ్యి మీదకి షిఫ్ట్ చేశారు. అలానే ఇంగువ కూడా కొంచెం వేసుకోవాలి.
వంకాయ టమాటా పెసరపప్పు కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు వేసుకోవడమే. పక్కన ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అలానే ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే పోపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీలో వేసేయడమే. ఫైనల్గా మన కర్రీ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.